ఈ మధ్యకాలంలో మనం ఒక రోజులో అద్దం చూసుకున్నా చూసుకోకపోయినా ఓటీటీ మాత్రం చూడడం మానేయటం లేదు. మన జీవితాల్లోకి ఓటీపీ రెండు స్థానాన్ని సంపాదించేసుకున్నాయి. సో ఈ ఓటీటీస్లో మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అనౌన్స్ చేయడానికి గాను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. శ్రీ ఆది శేషగిరిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే శ్రీ రవీంద్ర రెడ్డి గారు, డైరెక్టర్ మార్కెటింగ్, భారతీ సిమెంట్స్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కరోనా తర్వాత మాకు తెలిసి ఓటీటీల్ని కన్స్యూమ్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. అక్కడి నుంచి తెలుగు సినిమా, మలయాళం సినిమా అనే తారతమ్యం లేకుండా ఒక ఇండియన్ సినిమా, అసలు ఇంకా చెప్పాలి అంటే గ్లోబల్ సినిమాగా అందరూ అన్ని రకాలైనటువంటి సినిమాల్ని చూడడం మొదలు పెట్టేశారు. మరి చూద్దాము, మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అందుకోబోతున్నారు ఈ సంవత్సరం. May we request sir to announce? Ali. Ali garu for అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాకి గాను అలీ గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఫర్ మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. హీరోగా, కమీడియన్గా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రల్ని పోషించి కొత్త రకమైన నటనతో, పదాలతో నవ్వుల పువ్వుల్ని పూయించే గొప్ప నటులు మా అలీ గారు. చైల్డ్ యాక్టర్గా మొదలుపెట్టి తన సినీ ప్రస్థానాన్ని ఒక హీరోగా, క్యారెక్టర్ యాక్టర్గా, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అద్భుతంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే కృష్ణ గారు ఈ సినిమా చూసి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి, ఆలీని ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పు అని ఫోన్ చేయగానే నేను ఇంటికి వెళ్ళా. నిన్న రాత్రి 2 గంటల సేపు నీ సినిమా చూశానయ్యా, చాలా బాగా చేసావు. నరేష్ గారు దాంట్లో చాలా బాగా చేశాడు, పవిత్ర లోకేష్ గారు, అందరినీ చక్కగా నువ్వు ఆ సినిమాలో పెట్టుకొని నువ్వు కూడా చాలా గ్లామర్గా ఉన్నారు. సార్ మీ గ్లామర్ ముందు మాదంతండి, మీరు సిమ్లా యాపిల్లా ఉంటారనగానే ఆయన చాలా మురిసిపోయి లాస్ట్గా నా గురించి, సినిమా గురించి చెప్పి చాలా ఆనందం వేసింది. అట్లాంటిది మరి కృష్ణ గారు, తమ్ముడు గారు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకుంటానని నేను అనుకోలేదు, వస్తుందని కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారికి, అలాగే థ్యాంక్ యూ సో మచ్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్కి, అండ్ అలాగే సార్ థ్యాంక్ యూ సార్, అండ్ అలాగే సుమా థ్యాంక్ యూ సో మచ్, అండ్ అలాగే ఈ 2 రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టీమ్కి ఈ అవార్డు వెళ్తుంది. థ్యాంక్ యూ. ఈ అవార్డుని అందించడానికి గాను వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మాస్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన దర్శకులు శ్రీ వివి వినాయక్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. దిల్, ఆది, కృష్ణ, అదుర్స్ ఇలా బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించినటువంటి దర్శకులు వివి వినాయక్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వినాయక్ గారిని అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాసర్ల శ్యామ్ గారు, డీజే టిల్లు. కాసర్ల శ్యామ్ గారు ఫర్ ద ఫిల్మ్ డీజే టిల్లు. ఆ పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మారు మ్రోగుతూనే ఉంది. ఇటు క్లాస్ని అటు మాస్ని ఒక ఆట ఆడుకున్నటువంటి సాంగ్ అది. కాసర్ల శ్యామ్ గారు డీజే టిల్లు, F3, ధమాకా, దసరా ఇలా ఎన్నో సినిమాలకి అద్భుతమైనటువంటి పాటల్ని అందించారు. ఈసారి సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్లో 2022కి గాను డీజే టిల్లు సినిమాలోని పాటకి ఈ అవార్డుని అందుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నాకు వచ్చిన మొట్టమొదటి అవార్డు ప్రతిష్టాత్మకమైన సాక్షి ఎక్సలెన్స్, దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాట తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారుడై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో, ఎంత ఘాతకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేనిదే ఈ లోకానికి నేనెవ్వరో తెలవదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మా నా పాటమ్మా. పాట తల్లి కొంగు పట్టుకొని వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు వస్తే నన్ను ఆదరించిన సినీ రంగం, నన్ను అభిమానించి చప్పట్లు కొట్టిన ప్రేక్షకులు, నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన
దర్శకులు, నిర్మాతలు, హీరోలు, సంగీత దర్శకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాలాగూడ, అంబరుపేట, మల్లేపల్లి, మల్లకుపేట, టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాలా, మల్లేశన్న దావత్లా, పన్ను గాని బారాత్లా, టిల్లు అన్న దిగిండంటే డించకు డించకు ఊగాల, డీజే టిల్లు పేరు వీడి స్టైలే వేరు, సోకేమో హీరో తీరు, కొట్టేది తీను మారు. మరొక్కసారి ఆదరించిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆనందంలో ప్రతిసారి పాలు పంచుకుంటున్నా, ఏమాత్రం తగ్గకుండా ఇట్లాంటి మంచి పాటలు రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా రెక్కలు నన్ను ఎదగడానికి ఉపయోగపడ్డ నా ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంది, వారికి కూడా ఈ వేదిక నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. కాసర్ల శ్యామ్ గారు, మీరు పాలు పంచడం, పెరుగు పంచడం, తేనె పంచడం, అమృతం పంచుతున్నారు మీ పాటలతో. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక వివి వినాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ అవార్డులు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న సాక్షి యాజమాన్యానికి, ముఖ్యంగా శ్రీమతి భారతి గారికి నా ధన్యవాదాలు. ఇది ఎంతో ప్రోత్సాహం. ఒక అవార్డు అంటే కళాకారులకు కానీ, ఒక సంఘ సేవలకు కానీ చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఆ ఆనందాన్ని ప్రతి సంవత్సరం అందరికీ పంచుతున్న సాక్షికి నా అభినందనలు. నమస్తే, థ్యాంక్ యూ. ఇక వివి వినాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ అవార్డులు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న సాక్షి యాజమాన్యానికి, ముఖ్యంగా శ్రీమతి భారతి గారికి నా ధన్యవాదాలు. ఇది ఎంతో ప్రోత్సాహం. ఒక అవార్డు అంటే కళాకారులకు కానీ, ఒక సంఘ సేవలకు కానీ చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఆ ఆనందాన్ని ప్రతి సంవత్సరం అందరికీ పంచుతున్న సాక్షికి నా అభినందనలు. నమస్తే, థ్యాంక్ యూ. ఈ అవార్డుని అందించడానికి వేదిక మీదకి శ్యామలాదేవి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మనందరికీ ఇష్టమైనటువంటి మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి సతీమణి గారు శ్యామలాదేవి గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాక్టర్ ఎస్వి కోటారెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ బిట్ యూనివర్సిటీ, వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము టు ప్రెజెంట్ దిస్ అవార్డ్. సింగర్ మోహన భోగరాజ్. సింగర్ మోహన భోగరాజు ఈసారి అవార్డుని అందుకుంటున్నారు. బింబిసారా సినిమాలోని మీతో ఉంటే చాలు అనే పాటకి గాను తనదైనటువంటి స్టైల్లో ఎన్నో పాటలతో అలరించింది. ఎప్పటికప్పుడు ట్రెండ్ని సెట్ చేసి సెన్సేషనల్ సింగర్గా నిలిచింది. అది బుల్లెట్ బండి కానీ, మగువా కానీ, లేదా బాగ్మతి కానీ, అండ్ ఇప్పుడు బింబిసారా సినిమాలోని ఈ పాట కానీ అందంగా అవార్డు తీసుకోవడం, మరి ముఖ్యంగా ప్రభాస్ గారికి చాలా అభిమానం నాకు. మీ చేతుల మీద తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ సాక్షి ఎక్సలెన్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవార్డు నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. ఇంకా బాగా వర్క్ చేయాలి అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జ్యూరీ. థ్యాంక్ యూ. మీ చేతుల మీదుగా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్ని థ్యాంక్ యూలు చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే నీకే నిద్ర పట్టదు. ఒక పాట పాడేసరికి నీకు హాయిగా నిద్ర పడుతుంది. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం, మోడు వారిన మనసులోనే మొలిచిందేదో ప్రాణం, ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం, హద్దులు దాటి పొద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణపాశం విధి విలాసం. కీరవాణి గారి బ్యూటిఫుల్ కంపోజిషన్. అండ్ మోహన, ఆన్ స్పెషల్ రిక్వెస్ట్, బుల్లెట్ కూడా ఒకసారి ఎక్కేస్తే. తప్పకుండా. ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది, బుల్లెట్ ఫ్యాన్స్. సో ప్లీజ్
థ్యాంక్ యూ. షూర్ షూర్. అదిగో చూసావా విజిల్ కొట్టారు. పట్టు చీరనే గట్టుకున్నా గట్టుకున్నుల్లో గట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నుల్లో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబూరో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యిని చేతికిస్తాను రో అడుగుని అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్పా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దునియానే చూపి తప్పా చిక్కు 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 బుక్కని. సూపర్ సూపర్. Thank ఈ you. పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసావు మోహన. విషింగ్ యూ ఫెంటాస్టిక్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలాగే భారతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి గాను వేదిక మీదకి శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు నన్ అదర్ దాన్ మహేష్ బాబు గారు ఫర్ సర్కార్ వారి పాట. అండ్ మహేష్ బాబు గారి తరఫున ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపై నమ్రత గారిని ఆహ్వానించేస్తున్నాము. నడకలో నడతలో నడవడికలో మనందరికీ ఆదర్శప్రాయం మన మహేష్ బాబు గారి సతీమణి గారు నమ్రత గారు ఈ అవార్డుని ఆన్ బిహాఫ్ ఆఫ్ మహేష్ బాబు గారు ఫర్ సర్కార్ వారి పాట అందుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో నమ్రత గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. యాజ్ we always keep saying behind any successful man there is a woman ani, but we all know how much of hard work Namrata garu also puts towards everything towards the family and Mahesh Babu garu. So hearty congratulations Mahesh Namrata garu. ee roju meeru ee award ni andukodam maaku inka aanandanni kaligistundi and requesting Namrata garu to please speak a few words. Good evening, everyone. It's an honor to receive this award on behalf of my husband, Mahesh. Thank you, Bharti Garu. Thank you, Sakshi Excellence Award Group. Thank you to the jury members. And above all, thank you all our fans for giving us this honor and recognition and for always being supportive of us. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ నమ్రత గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. మరి బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అవార్డ్ని అందించడానికి గాను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ అభిషేక్ అగర్వాల్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కథలో ఉన్నటువంటి మూలాన్ని నమ్మి సినిమాని తీసేటువంటి నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ గారు. అందుకనే వారి సినిమాలన్నీ ఇండియన్ సినిమాలు అయ్యాయి. వారు అందుకున్నటువంటి విజయాలు ఎన్నెన్నో. కాశ్మీర్ ఫైల్స్కి వారికి మరొకసారి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఈ విన్నర్ని డిక్లేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విమల్ కృష్ణ గారు ఫర్ డీజే టిల్లు. కమ్ ఆన్ లెట్స్ మేక్ సమ్ నాయిస్ ఫర్ ద డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ గారు. డీజే టిల్లు అనేటువంటి ఒక సినిమాని తీసి దర్శకత్వం వహించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని షేక్ చేశారు విమల్ కృష్ణ గారు. విమల్ కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము అండ్ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విమల్ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సాక్షి టీమ్. ఇది నా ఫస్ట్ అవార్డ్. నేను ఎన్ని సినిమాలు తీసినా ఎన్ని అవార్డులు గెలుచుకున్నా సరే డీజే టిల్లు అండ్ ఈ అవార్డు ఎప్పుడు నాకు స్పెషల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై టీమ్ డీజే టిల్లు టీమ్. మేము ఇది పాండమిక్ టైంలో షూట్ చేసాం. సో అందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని పక్కన పెట్టి మీకు తెలిసిందే మెంటల్ స్ట్రెస్ ఎట్లుండేనో, సో అదంతా హ్యాండిల్ చేసుకుంటూ సినిమాకి 100% ఎఫర్ట్ పెట్టారు. సో వాళ్ళ ఎఫర్ట్ లేకపోయి ఉంటే ఈరోజు నేను ఈ అవార్డుతో ఇక్కడ నించునేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ అలాగే లాస్ట్ 10 years నుంచి అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ అబ్బాయి ఏంటంటే ఇంకా ఖాళీగా ఉన్నాడన్న ఎనాయింగ్ క్వశ్చన్ని భరిస్తూ నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై హీరో సిద్ధు. నేను ఈ కథ చెప్పినప్పుడు ఈ కథను నమ్మి నాలో ఉన్న పిచ్చిని నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సిద్ధుకి చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ మై ప్రొడ్యూసర్స్ వంశన్న, చిన్నబాబు గారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ త్రివిక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విమల్ గారు. సుమా గారు మీకు కూడా థ్యాంక్స్. మా ప్రీ రిలీజ్కి మీరు వచ్చారు, హిట్ అయింది. మీ ప్రెజెన్స్లో నేను మళ్ళీ అవార్డు తీసుకున్నాను. ఇది మార్కెట్లోకి బాగా వెళ్ళాలి, మనకి ఇంకా ప్రీ రిలీజ్లు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే అభిషేక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అభిషేక్ గారు. Congratulations for your award and thank you Sakshi for calling me here.
These awards are, I'm attending it first time, but thank you everyone, the team Sakshi, and congratulations for the 9th. ఈ అవార్డుని అందించడానికి గాను వేదికపైకి నిర్మాత శ్రీ నల్లమలపు బుజ్జి గారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మనకి అద్భుతమైనటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత శ్రీ నల్లమలపు బుజ్జి గారికి సాదర స్వాగతం. లక్ష్మి, లక్ష్యం, రేస్ గుర్రం, కాంచన, ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ని అందించినటువంటి నల్లమలపు బుజ్జి గారు. అండ్ అలాగే వారితో పాటుగానే ఈ అవార్డుని అందించడానికి గాను హంసనందిని గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనం ఆవిడ్ని చాలా సినిమాల్లో చూసాము. ఈగ, అలాగే మిర్చి, ఇంకా ఎన్నెన్నో సినిమాల్లో. రీసెంట్ టైమ్స్లో మనకి హంసనందిని గారు మనందరినీ చాలా ఎక్కువగా ఇన్స్పైర్ చేశారు ఫర్ అనదర్ వన్ రీజన్ విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ హర్ హెల్త్. కానీ ఆవిడ ఒక పక్కన క్యాన్సర్ని బ్యాటిల్ చేస్తూ కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. అండ్ ఆ వీడియోస్ని ఆవిడ బయట పెట్టారు. చాలామంది స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచారు. ఐ నో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ లైక్ దట్. హంసనందిని గారు ఎక్స్ట్రాడినరీ. సో ఈ రోజున సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్కి మీరు రావడం మాకు నిజంగా చాలా గర్వకారణం అని చెప్తూ బుజ్జి గారిని అండ్ హంసనందిని గారిని ఈ అవార్డుని అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవార్డ్ గోస్ టు కావ్య కళ్యాణ్. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న కావ్య కళ్యాణ్ రామ్ ఫర్ మసూదా. కావ్య ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి అందరూ చెప్పేటువంటి మాట ఒకటే, ఈ అమ్మాయి ఏంటి ఇంత న్యాచురల్గా నటించేస్తుంది, అసలు నటించినట్టుగానే లేదు అని. నిజం చెప్పాలంటే నటించినట్టు లేదు అంటే ఆ అవార్డు తీసుకోవడానికి వీల్లేదు. కానీ నువ్వు నటించావు కాబట్టి ఈ అవార్డు ఇచ్చేస్తున్నారు. సో కావ్య ఫర్ ద మోస్ట్ న్యాచురల్ పర్ఫార్మెన్స్, కంగ్రాచులేషన్స్. మసూదా సినిమా ఆద్యంతం మనల్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఫిల్మ్. అసలు చివరి వరకు చాలామంది కావ్య దయ్యమేమో అనుకున్నారు, కానీ కాదు. ఆ తర్వాత మనము కావ్యాని బలగం సినిమాలో కూడా చూసాము. సో కంగ్రాచులేషన్స్ అండ్ రిక్వెస్టింగ్ కావ్య టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ చిన్న గిల్ట్ ఉంది. ఇదివరకు అవార్డ్ ఫంక్షన్స్ చూసినప్పుడు టీవీలో అవార్డ్ తీసుకునే వాళ్ళు చాలా ఎమోషనల్ స్పీచ్ ఇస్తే ఐ యూజ్డ్ టు థింక్ దీనికెందుకు ఇంత చేస్తున్నారు అని. బట్ ఇలా స్టేజ్ మీద నించొని అవార్డ్ తీసుకుంటుంటే ఐ రియలైజ్ హౌ స్పెషల్ దిస్ ఇస్ ఫర్ విన్నర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సాక్షి ఫర్ దిస్ అండ్ మేకింగ్ మసూదా ఈవెన్ మోర్ స్పెషల్ ఫర్ మీ. యాక్చువల్లీ గంగోత్రి రిలీజ్ అయ్యి 20 years అయింది ఈ ఇయర్కి. అండ్ నేను ఇప్పుడు బెస్ట్ డెబ్యూటెంట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకుంటున్నాను. అండ్ మసూదా ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. అంటే నేను ఎప్పుడు వెళ్ళని యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ద టీమ్ వాజ్ వండర్ఫుల్, ఎస్పెషలీ మై డైరెక్టర్ సాయి కిరణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మసూదా సాయి. I think this is pretty much your award, and the entire team, my producer Rahul Yadav garu, Thiruveer, and all the actors, the technicians. And yeah, this is so special. Generally when we make choices for films, chala questions vastuntayi, ee cinema enduku, ee character enduku. But cinema release aina tarvata Masuda ki prekshakul nunchi vachina aadarana gaani ippudu ilanti awards are really such an encouragement. Chala spurtini, chala protsahanni istayi maaku to make these choices again and again. Thank you Bharti garu for doing Sakshi Excellence Award for 9 years now. Looking forward to many more editions. And congratulations to all the winners. It was so much fun to be here. And Suma garu killer always. And Hamsa garu ippade Suma garu cheppinattu what you are doing is so inspirational, and I'm sure it helps multiple people going through so much. Thank you for doing that. Thank you sir, it's nice to take this award. Thank you అండ్ Sakshi. ఈ అవార్డుని అనౌన్స్ చేయడానికి వేదిక మీదకి శ్రీ అభిషేక్ అగర్వాల్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ గారు అండ్ కాశ్మీర్ ఫైల్స్ లాంటి నేషనల్ ఇంటిగ్రేషన్ మూవీ అవార్డ్ గ్రహీత. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అభిషేక్ అగర్వాల్ గారిని ఈ అవార్డుని అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆశిష్ రెడ్డి. తన నటనతో, అలాగే తన యాక్టింగ్తో, తన బాడీ లాంగ్వేజ్తో అందరినీ మెస్మరైజ్ చేసిన రౌడీ బాయ్స్ హీరో ఆశీష్కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. డెబ్యూటెంట్ యాక్టర్ మేల్ ఫర్ ది ఇయర్ 2022 ఈ అవార్డుని అందుకుంటున్నందుకు గాను వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. రిక్వెస్టింగ్ ఆశీష్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Thank you Sakshi for recognizing me for this award.
And congratulations on 15 years of Sakshi. And Rowdy Boys అనేది ఒక స్పెషల్ ఫిలిం, నా ఫస్ట్ ఫిలిం. సో ఫస్ట్ థ్యాంక్స్ రాజ్ గారికి చెప్పాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ష కొనగంటి, అనుపమ పరమేశ్వరన్, అంటే వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసి నాకు ఒక ఫస్ట్ ఫిల్మ్కి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సాక్షి, థ్యాంక్ యూ అభిషేక్ అన్న. హ్యాపీ టు రిసీవ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆశీష్ గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ సెల్ఫిష్ Thank you. లవ్ మీ సినిమాలకి మీకు ఆల్ ద బెస్ట్ తెలియజెప్తూ ఉన్నాము. Thank మీరు you. చెప్పినట్టుగానే నెక్స్ట్ ప్రీ రిలీజ్ లో మనం కలుసుకుందాము. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. అండ్ ఈ అవార్డుని అందించడానికి వేదికపైకి శ్రీ దిల్ రాజు గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ సినిమాని తీసినా ఆ సినిమాని 100% డెడికేషన్తో తీసి సక్సెస్ చేసేటువంటి ప్రొడ్యూసర్ శ్రీ దిల్ రాజు గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. మనకి త్వరలోనే గేమ్ చేంజర్ని అందించబోతున్నారు. అండ్ ఇప్పుడు ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి ద డైరెక్టర్ మార్కెటింగ్ రవీంద్ర రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. So most popular music director of the year goes to Beams. నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో, మాట్లాడ బుద్ధైతాంది రాజిగో. Congratulations. బుద్ధైతాంది రాజిగో. బీమ్స్ గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు ఫర్ ద మూవీ ధమాకా. ఒక సినిమా విజయానికి మ్యూజిక్ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది అని ప్రూవ్ చేశారు మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. వారి పాటలతో వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ అవార్డు గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా పెద్ద ఎమోషన్ అయ్యే ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను ఎమోషన్ అయిన విషయాన్ని చెప్తాను. ఆల్మోస్ట్ ఒక 6-7 ఏళ్ల ప్రయాణం తర్వాత బెంగాల్ టైగర్ అనే సినిమా చేసిన తర్వాత నా చేతుల్లో సినిమా లేనప్పుడు, నేను ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నప్పుడు నన్ను ప్రథమ దశకు చేర్చిన నా హీరో, మన హీరో రవితేజ గారికి మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి ఈ అవార్డుని నేను ఆయనకే అంకితం చేస్తున్నాను. నిన్ను వదిలి వెళ్ళలేను, నిన్ను విడిచి ఉండలేను, ఎట్లా నేను చేదును, ఎట్ల పడినే సద్దును అని ఏం చేయాలో తోచని ఒక స్థితిలో నేను ఉన్నప్పుడు అలా పాట పాడుకుంటూ నేను నా భార్య పిల్లల్ని వీడియో తీసుకుంటూ, సెల్ఫీ వీడియో తీసుకుంటూ, ఇకపైన నాకు అవకాశాలు రావేమో, ఇకపైన నేను బతకడం కష్టమేమో, ఇక్కడ నేను జీవనం కొనసాగించడం నాకు చాలా దుర్లభమేమో అని ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు. అలాంటి సందర్భంలో, అలాంటి స్థితిలో నేను నా ఫ్యామిలీని ఈ భూమి నుంచి, ఈ జనం నుంచి దూరం చేయాలనుకుని ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నటువంటి ఒక దుఃఖకరమైనటువంటి, బాధాకరమైనటువంటి సంఘటన. అలాంటి స్థితిలో ఉన్నా నేను. అప్పుడు అదే రోజు, దాని తర్వాత రోజు నాకు రవితేజ సార్ ఫోన్ చేసి, ఎక్కడున్నావు అబ్బాయి అన్నారు. ఇంట్లో ఉన్నాను సార్ అన్నాను. వెళ్ళి సినిమా చేయన్నారు. ఆ సినిమా పేరే ధమాకా. అలాగా నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా భార్య పిల్లల్ని ఈరోజు నేను సజీవంగా మీ అందరి ముందు నేను ఉంచగలిగాను, నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మన మాస్ మహారాజా రవితేజ సార్. సార్, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. అందుకే ఈ అవార్డుని ఈ ప్రజల సమక్షంలో ఈ అవార్డుని మీకు నేను అంకితం చేస్తున్నాను సార్. నిన్ను చూడ బుద్ధైతుంది రాజిగో, మాట్లాడ బుద్ధైతుంది రాజిగో, చింతాక చిత్తాక చిత్తాక జజ్జన చింతాక చిత్తాక చిత్తాక అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో, లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో, భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో, ప్రేమగోడు కట్టుకుంటా కౌగిల్లో, నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది, యమ్మ చింతాక చిత్తాక చిత్తాక జజ్జన చింతాక చిత్తాక చిత్తాక, నన్ను చూస్తే అట్నే ఉంటాది, దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది, యమ్మ టించాక చింతాక చింతాక జజ్జన చింతాక 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 అని పాట పాడితే 200-300 మిలియన్స్ వ్యూస్ ఇచ్చారు, హిట్లు ఇచ్చారు. ఏ దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నో డంటి వెపిల్లో, కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరో డంటి వెపిల్లో అని ఇస్తే కూడా 200 మిలియన్ వ్యూస్ ఇచ్చారు.
पलना ये तो मास मास राजा जर्रा उठा के मार बैंड बाजा एरा मचा मास मास राजा जर्रा उठा के मार बैंड बाजा నానా ఇది నా 20 ఏళ్ల కష్టం ఇంతమంది సమక్షంలో ఇది నేను తీసుకున్నందుకు గర్వపడట్లేదు బాధ్యతగా భావిస్తున్నాను నువ్వేదైతే కలగన్నావో అది కాలేకపోయానేమో కానీ నువ్వేదైతే కావద్దనుకున్నావో అది మాత్రం కాలేదు మంచోడినయ్యని నమ్ముతున్నాను ఈరోజు నీ ప్రజెన్స్ మీరు ఇక్కడ ఉండడం మీ ముందు మాట్లాడడం నేను గౌరవంగా భావిస్తున్నాను నాన్న సాక్షి టీవీతో నాకు ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల అనుబంధం ఉందండి ఎవరికి తెలియని అనుభవం ఉంది నాది ఎన్నో పాటల్ని రచించాను ఇక్కడ ఎన్నో పాటల్ని జగన్మోహన్ రెడ్డి సార్కి నేను డెడికేట్ చేయడం కూడా జరిగింది సో అలా నన్ను ప్రోత్సహించినందుకు జగన్ సార్కి అండ్ సాక్షి మీడియా టీం మొత్తానికి మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నాను సాక్షిలో పనిచేసే ప్రతి టెక్నీషియన్కి సాక్షి యాజమాన్యానికి మీరందరూ చేసిన కృషికి మనస్ఫూర్తిగా నా వైపు నుంచి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భీమ్స్ గారు ఈరోజు మీరు చెప్పినటువంటి ఈ కథ నిజంగా ఇట్ ఈస్ అ వెరీ వెరీ టచింగ్ అండ్ వెరీ మోటివేటింగ్ స్టోరీ అండి కానీ ఈ రోజున మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటే మీకు ఉపాధి కలిగించడం మాత్రమే కాదు మీరు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టు యూ ఫర్ ద సూపర్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీ బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ల వర్షం కురిపించినటువంటి సినిమా ఏమిటో అనౌన్స్ చేయవలసిందిగా శ్రీ దిల్ రాజు గారిని అలాగే రవీంద్ర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అభిషేక్ అగర్వాల్ ఫర్ కార్తికేయ 2. కాశ్మీర్ ఫైల్స్ అని ఇండియానే హల్చల్ చేసిన ప్రొడ్యూసర్ అయినా మాకంటే ఎంతో ముందున్నాడు కంగ్రాచులేషన్స్ అభిషేక్ కంగ్రాచులేషన్స్ అభిషేక్ గారు కార్తికేయ 2 అనేటువంటి సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ మార్కెట్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా అందుకనే మన అభిషేక్ అగర్వాల్ గారు అందించేటువంటి సినిమాలన్నీ ఇండియన్ ఫిల్మ్స్ అని వారు చాలా సగర్వంగా అంటుంటారు అభిషేక్ గారిని వారి రెస్పాన్స్ తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము Thank you everyone for the appreciation. Sakshi, Bharti ma'am, and receiving award from Dil Raju Garu is more special. Thank you, Anna. Thank you very much. Thank you, Abhishek Garu. Thank you. And hearty congratulations to you, sir. The award goes to... సో గ్రేట్ ఫిలిం ఇండియా అంతా చాలా అప్రిషియేట్ చేసిన ఫిలిం ఇది శశికిరణ్ తిక్క ఫర్ మేజా నిజ జీవిత గాథను తీసుకొని అదిరిపోయేటువంటి యాక్షన్ ఎలిమెంట్స్తో హత్తుకునేటువంటి ఎమోషనల్ పాయింట్స్తో మనకి ఈ సినిమాని అందించారు ది గ్రేట్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క గారు వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము ఫర్ ద ఫిల్మ్ మేజర్ ఐ థింక్ మేజర్ ఇస్ more than a film, it's an emotion that every Indian carried. Congratulations, Shashi Garu, for bringing life to Major Unikrishnan Garu. Yeah, thank you Suma Garu, thank you Dil Raju Garu, means a lot. Yeah, meer annattu Major is very emotional ma andarki. Cinema release appudu చేసేటప్పుడు రిలీజ్ అప్పుడు ఎంత ఎమోషనల్గా ఉన్నామో ఇప్పుడు అంతే ఎమోషనల్గా ఉంది అండ్ అలాగే ఉంటుంది because it's a tribute to a great soul that we wanted to give and I think the best that we could do adi chesam aa cinema ki and I really thank Mahesh Babu sir, Namrata madam, Sharath, Anurag, Sony Pictures and more importantly Sesh my friend villandru nannu choose cheskunnaru direct cheyamani so thank you guys. Yeah, thank you so much Shashikiran Garu. దిల్ రాజు గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర రెడ్డి గారు అండ్ నెక్స్ట్ అవార్డ్ని ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ద వైస్ ఛాన్సలర్ విత్ యూనివర్సిటీ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము అలాంగ్ విత్ దిల్ రాజు గారు అండ్ ద నెక్స్ట్ అవార్డ్ ఈజ్ జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ ఉత్తమమైనటువంటి నటనకి గాను ప్రేక్షకాదరణకి గాను బాక్స్ ఆఫీస్ రికార్డ్స్కి గాను ఈ అవార్డ్ అందించబడుతుంది అండ్ లెట్స్ సీ హూ ద విన్నర్ ఇస్ సో ఇందాక డైరెక్టర్ అవార్డు తీసుకున్నట్టు హీరో మేజర్ మూవీకి అడవిశేష్ గారు ఫర్ ద ఫిల్మ్ మేజర్ ఫర్ బ్రింగింగ్ టు లైఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ మేజర్ ఉనికృష్ణన్ గారు వి సెల్యూట్ యూ అడవిశేష్ గారు ఎందుకంటే ఎన్నో కథలు చేసి ఉండొచ్చు కానీ ఇలాంటి ఒక కథని ఎంచుకొని మన భారతదేశం గర్వించేటువంటి ఆ మేజర్ కథని మన ముందుకు తీసుకొచ్చినందుకు ఒక తెలుగువాడిగా తెలుగు ప్రేక్షకులుగా
ఇండియన్ సినిమాకి ఇలాంటి మూవీని అందించినందుకు గాను మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మొన్న రాత్రి ధనలక్ష్మి అమ్మగారితో మాట్లాడటం జరిగింది 1 గంట సేపు. ఏంటి శేష్, నెలకి ఒకసారి మాట్లాడుతున్నావు, 2 నెలలకు ఒకసారి కలుస్తున్నావు అన్నారు. లేదమ్మా, ఐ వాంట్ టు కమ్ సూన్ టు బెంగళూరు, ఏదో గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పాను. అండ్ దిస్ ఈజ్ అ నైస్ గిఫ్ట్ ఫ్రమ్ సాక్షి. థ్యాంక్ యూ గైస్. నేను ఫ్యూ డేస్లో బెంగళూరు వెళ్తున్నాను. వెళ్ళి సందీప్ పునికృష్ణ గారి అమ్మగారికి ఇది ఇస్తాను అని అలిసే ఇదంతా దిస్ ఈజ్ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. ఆయన చేసిన త్యాగానికి, ఆయన దేశం కోసం చేసిన సేవలకి, ఆయన బ్రతికున్నప్పుడు ఆయన దేశం కోసం చేసిన సేవలకి, ఆయన త్యాగంతో దేశాన్ని నిలబెట్టిన దానికి ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అందరికీ, అమితాబ్ బచ్చన్ సార్కి, రజనీకాంత్ గారికి ఫ్యాన్స్ ఎలా ఉంటారో, నేను సందీప్ పునికృష్ణకి ఫ్యాన్ అండి. అండ్ ఐ థింక్ హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బ్లెస్సింగ్ మీ ఫ్రమ్ అబవ్, అండ్ జై హింద్. Thank you so much, Sesh Garu, for bringing that character to life and looking forward to Gudachari. సారీ, ఇంకొక చిన్న, ఐ ఫర్గాట్ టు థ్యాంక్ మై డియర్ బ్రో శశి. శశి గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. We'll capture that memorable moment of the director and the hero of Major. ఇఫ్ ఓకే, మా ప్రొడ్యూసర్ అనురాగ్ గారిని కూడా రమ్మంటే బాగుంటుంది. చిన్న, యాక్చువల్గా మేము ముగ్గురు ఇండివిజువల్గా వచ్చాం, మాకు తెలియదు మేము ఒకళ్ళొకళ్ళు కలవబోతున్నాం. సో అనురాగ్ గారు, yes, the producer అనురాగ్ గారు and the director శశి గారు and the hero. And most importantly, thank you Mahesh sir, Namrata ma'am and Sony for giving us the opportunity. Anurag for starting this journey, and Shashi for making the journey come true. Ippudu meer topic marchochu. Yes, thank you so much ముగ్గురికి, అనురాగ్ గారు, for bringing such a wonderful subject ఏదైతే రియల్గా మేము అందరం చూడాలి అని అనుకున్నామో దాన్ని తీసుకొచ్చినందుకు. అండ్ శశి గారు, once again congratulations to you అండి. అండ్ శేష్ గారు, కీప్ డూయింగ్ దిస్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిల్ రాజు గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజు గారు ప్లీజ్. సో సాక్షి న్యూస్ పేపర్ అండ్ ఛానల్ 15 ఇయర్స్ సందర్భంగా కంగ్రాచులేషన్స్ యజమాన్యం అండ్ టీం అందరికీ. అండ్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్లో ఆల్రెడీ 12 కేటగిరీని సెలెక్ట్ చేస్తూ డిఫరెంట్ దాంట్లో నుంచి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు సాక్షి యాజమాన్యానికి, చైర్మన్ భారతి గారికి థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అలాగే కోటారెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. దిల్ రాజు గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజు గారు ప్లీజ్. సో సాక్షి న్యూస్ పేపర్ అండ్ ఛానల్ 15 ఇయర్స్ సందర్భంగా కంగ్రాచులేషన్స్ యజమాన్యం అండ్ టీం అందరికీ. అండ్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్లో ఆల్రెడీ 12 కేటగిరీని సెలెక్ట్ చేస్తూ డిఫరెంట్ దాంట్లో నుంచి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు సాక్షి యాజమాన్యానికి, చైర్మన్ భారతి గారికి థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అలాగే కోటారెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము.